కాలేజీ వర్సిటీలో అక్రమ మార్కులు, వైద్య విద్య ఫీజు పరీక్షల్లో గోల్మాల్, ఫెయిల్ అయిన 5కి మార్కులు కలిపిన వైరం. పునఃమూల్య గర్భేలేనప్పుడు ఇదెలా సాధ్యం? ఖాళీ పేజీల్లో మళ్ళీ రాతలు రాసినట్టు అనుమానాలు. వీళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన వారే. రీకౌంటింగ్ తర్వాత మరో యూజీ వర్సిటీ కూడా పాస్. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు. సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య విద్యార్థుల డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. సో కాలేజీ వర్సిటీ దయచేసి ఈ మెడిసిన్ విద్యను, ఎంబీబీఎస్ విద్యను, వైద్య విద్యను దయచేసి మీరు ఇలా దిగజార్చకండి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ వైద్య కళాశాల పెట్టి ఈ వైద్య విద్యను చాలా రకాలుగా క్వాలిటీ లేకుండా చేయడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఇంకా కొనసాగిస్తూ రేపు ప్రజల ప్రాణాలు తీస్తారు. వీళ్ళు వైద్యులు ఎవరైతున్నారో పాస్ కాకపోతే, కనీసం ఆ వైద్యం రాకపోతే రేపు ప్రజలకు ఎలాంటి వైద్యం చేస్తారు? ఏం వైద్యం చేసి చంపుతారా ప్రజలు? ఏమైనా కాలేజీ వర్సిటీలో గింత ఘోరంగా ఆల్రెడీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు మార్కులు కలిపి పాస్ అయినట్టు చెప్పిరట. ఇంత దారుణంగా ఉంటుందా? సో ఇలాంటి ఈ ఫస్ట్ అసలు ఇంజనీరింగ్ లేకపోతే వేరే వేరే పక్కన పెడితే ఇది మనుషుల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం. ఈ మనుషుల ప్రాణాలకు సంబంధించినటువంటి ఈ వైద్య విద్య ఏదైతే ఉందో దీనికి క్వాలిటీ అవసరం, క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ అవసరం, క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఈరోజు ఇబ్బడిగా మార్కులు కల్పిస్తే రేపు వైద్యం చేయకుండా ఇంకేదైనా చేస్తే చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? ఇప్పటికే మార్కెట్లో వందల వేలాది మంది అనర్హులైనటువంటి వైద్యులు ఉండి ఈరోజు ఇష్టారీతిన వైద్యం చేస్తూ ఏ విధంగా ప్రజల ప్రాణాలు ఇస్తున్నారో ఆల్రెడీ మేము కూడా కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. సో ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి పూర్తి స్థాయి విచారణ జరపాలి. జరిపి అక్రమార్కులు ఎవరు వాళ్ళు ఇమీడియట్గా అసలు వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. ఒకవేళ ఎంబీబీఎస్ ఉంటే వాళ్ళ పట్టా మొత్తం డిస్క్వాలిఫై చేయాలి. సో సాధారణ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారు? పాస్ అయ్యేదాకా కష్టపడి చదువుతారు. కానీ భవిష్యత్తులో డాక్టర్ కావాల్సినటువంటి 5 విద్యార్థులు అడ్డదారి తొక్కారు. అక్రమంగా మార్కులు వేయించుకొని పాస్ అయ్యారు. ఈ తతంగం వెనుక కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని కొందరు అక్రమ మార్కుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. తొలుత ఫెయిల్ అయి మళ్ళీ పాస్ అయిన వారంతా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కావడం గమనార్హం. మరోవైపు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యూజీ విద్యార్థి ఫెయిల్ అయినా రీకౌంటింగ్ లో పాస్ అయ్యాడు. రీకౌంటింగ్ తర్వాత విద్యార్థి పాస్ కావడం కాలేజ్ యూనివర్సిటీ చరిత్రలోనే ఇదే తొలిసారి. పక్కగా నిర్వహిస్తామని చెబుతున్నా వైద్య విద్య పీజీ పరీక్షల ఫలితాలు ఈ నెల 4వ తేదీన వెలువడ్డాయి. ఒక ప్రైవేట్ వైద్య విద్య కళాశాలకు చెందినటువంటి 5 విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే పాస్ అయ్యారు. ఇదెలా సాధ్యమైందని సహచర మెడికల్ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అండర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో విద్యార్థులు జవాబులు రాసేందుకు 30 పేజీల బుక్లెట్ ఇస్తారు. దానిపై విద్యార్థి హాల్ టికెట్ నెంబర్తో పాటు QR కోడ్ కూడా ఉంటుంది. ఆ బుక్లెట్లోని జవాబులను రాశాక ఇంకా పేపర్లు మిగిలి ఉంటే వాటిపై పెద్దగా కొట్టివేత X గుర్తు మార్క్ వేయాలి. అలా క్రాస్ మార్కింగ్ వేసిన తర్వాత ఇన్విజిలేటర్లు ఆయా జవాబు పత్రాలు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని స్కాన్ చేసి జంబ్లింగ్ పద్ధతిలో వివిధ కళాశాలకు పంపుతారు. సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు వాటిని ఆన్లైన్లోనే మూల్యాంకనం చేస్తారు. ఇదంతా చాలా పకడ్బందీగా ఉంటుంది. చివరకు సదరు సాఫ్ట్వేరే ఒక్కో జవాబుకు వేసిన మార్కులన్నీ లెక్కించి మొత్తం మార్కులు వెల్లడిస్తుంది. అయితే ఈ 5 విద్యార్థుల జవాబు పత్రాల్లో కొట్టివేత మార్కు వేసిన పేజీలను జవాబులు రాసి ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా కొట్టివేత మార్కు వేసిన పేజీల్లో రాసిన జవాబుల పరిగణలోకి తీసుకోరు. కానీ ఆయా జవాబులకు మళ్ళీ మార్కులు వేసి పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా అక్రమంగా మార్కులు కలిపినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పీజీ పరీక్షకు సంబంధించి రీవాల్యుయేషన్ అనేదే లేదు, కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఇదంతా ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విద్యార్థి సైతం MBBS లో ఫెయిల్ కాగా ఆ తర్వాత రీకౌంటింగ్ లో పాస్ అయ్యాడు. కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ చరిత్రలోనే రీకౌంటింగ్ లో విద్యార్థి పాస్ కావడం ఇదే తొలిసారి అని ఆ విద్యార్థులు చెబుతున్నారు. దీని వెనుక కూడా భారీ మొత్తంలో చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ లాగిన్ తనిఖీ చేస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయని చెప్పేసి తెలుస్తా ఉంది. సో మరి ఇంత పెద్ద ఎత్తున ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాల్సినటువంటి వైద్య విద్యలో ఈ విధంగా అక్రమాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ ఏం చేస్తున్నట్టు? 100% దీనిపైన ఎంక్వైరీ వేయాలి, నిజ నిర్ధారణ చేయాలి. ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.